ఓ అన్న గేట్ తీసుకుని ఏడిపోతున్నావు. ఓ అన్న పిలిస్తే వినబడతలేదా? పిలుస్తుంటే అట్లనే పోతున్నావు. ఏం కావాలి? ఓ అన్న. డాక్టర్ గారు నా పిల్లలు చోరు వినపడట్లేదు. చెప్పిందే మళ్ళా మళ్ళా చెప్పి నాకు విసిగొస్తుంది. ఏం చేద్దామంటే? సరే ఓ పని చేయి, నీ భార్య వెనుక నుండి 15 అడుగుల దూరంలో నిలబడి పిలువు. పిలుసు తినిపిస్తలే నీ దగ్గరికి వస్తే మళ్ళీ అదే పని ఏమంటావు? ఏం డాక్టర్ వేను? ఎందుకు ఆగమవుతున్నావు నువ్వు? నేను చెప్పినట్టు చేస్తే ఆమెకి ఎంత దూరం నుంచి వినబడుతుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కరెక్టే కదా. వస్తా సార్. ఈయన ఉంది కదా, 15 అడుగులు ఉంటుంది. డార్లింగ్ ఏం చేస్తున్నావు? ముందుకెళ్దాం. డార్లింగ్ ఏం చేస్తున్నావు? ఇంకో 5 అడుగులు ముందుకెళ్దాం. ఓసే ఏం చేస్తున్నావే? ఓసే ఏం చేస్తున్నావు? పిలిస్తే పక్కలే. చెవుడు దీనికి కాదు, నాకే అన్నమాట. ఇది నిన్న నాకే చెప్పు ఉండొచ్చు కదా. ఆయన వెళ్ళి అడుగుదాం. చెవుడు నాకే అని మీరు ముందే చెప్పొచ్చు కదా. నేను నిన్నను చూసిన, అది చూసిన తర్వాత అర్థమైంది. ట్రీట్మెంట్ నీ భార్యకు కాదు, నీకు ఇవ్వాలి. ఎదుటి వారిలో ఉన్న తప్పుల్ని వెతకడం కాదు, ముందు మనలో ఉన్న తప్పుల్ని మనం గుర్తించుకోవాలి. అదే నేను చేసిన. అప్పుడే నీకు వినిపించట్లేదురా చెవిటినా కొడుకా అని ఉంటే నువ్వు తట్టుకుని ఉండేవాడివా? ఈ విషయం తెలియక తనపై ఎన్నోసార్లు అరిచాను. అదేంటి సార్ ఏమనకుండా వెళ్ళిపోయాడు? మనం వాళ్ళలో ఉన్న తప్పుల్ని చెప్తే సంతోషంగా స్వీకరించాలి. ఆ మాటలు వాళ్ళని బాధ పెట్టకూడదు.